IPL 2024 Match 13 Sunday double dhamaka second match DC versus CSK. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ఆడుతున్నారు. ఈ మ్యాచ్ యొక్క వెన్యూ వెరీ స్పెషల్ మనందరికీ, ముఖ్యంగా తెలుగు వాళ్ళకి. ఎందుకంటే వైజాగ్లో ఉన్నటువంటి ACA VDCA క్రికెట్ స్టేడియం. ఇప్పటికీ ఇక్కడ మ్యాచ్ జరిగి చాలా రోజులు అవుతుంది. బట్ వైజాగ్ క్రికెట్ స్టేడియం అనగానే మనకు గుర్తుకు రావాల్సింది MS ధోని తన కెరీర్లో చేసిన ఫస్ట్ సెంచరీ. Of a star is not a subject of vivid discussion. It is a phenomenon one's got to observe. పాకిస్తాన్ పైన వన్ డేస్లో 123 బాల్స్కే 148 రన్స్ స్కోర్ చేయడం ఇంకా మనకు గుర్తుంది. దట్ వాస్ ఇన్ ది ఇయర్ 2005. ఆల్మోస్ట్ 18-19 ఇయర్స్ తర్వాత కూడా ఈ ఇన్నింగ్స్ని గుర్తు చేసుకుంటున్నాము. దాట్స్ బికాస్ ఈసారి మ్యాచ్ వైజాగ్లో ఉంది. చాలామంది మన తెలుగు యంగ్స్టర్స్ వాలంటీర్గా కూడా మన ఈ వైజాగ్ మ్యాచ్ కోసం ప్రిపేర్ అయ్యి వెళ్ళారు. సో 31st అంటే ఈరోజు ఈవినింగ్ ఉన్నటువంటి ఈ మ్యాచ్ సూపర్గా జరగబోతుంది. అండ్ ఆల్రెడీ వైజాగ్ బీచ్కి ఫేమస్ మనకు తెలిసిందే. సో వైజాగ్ స్పెక్టేటర్స్ అందరూ డెఫినెట్గా ఈ మ్యాచ్ని లవ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ CSK ఆడుతున్నారు ఈ మ్యాచ్. ధోనిని దగ్గర నుంచి చూసే అవకాశం మన తెలుగు స్పెక్టేటర్స్కి దక్కింది. ఇంకా ఈ మ్యాచ్ గురించి మనం మాట్లాడుకుంటే ధోని స్కోర్ చేసిన 148 రన్స్ని బట్టి ఇదొక సూపర్ బ్యాటింగ్ సర్ఫేస్ అని చెప్పాలి. ఎందుకంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా వన్ ఆఫ్ ది ఎమినెంట్ అసోసియేషన్స్ ఇన్ ద నేషన్. సో మంచి వికెట్ గ్రీన్ సర్ఫేస్ డెవలప్ చేసి ఉంచారు. ఫ్లాట్ బ్యాటింగ్ సర్ఫేస్ అని చెప్పాలి. ఇంకా టాస్ విన్ అయితే డెఫినెట్గా ఇక్కడ బ్యాటింగే తీసుకుంటారు. క్లైమేట్ కూడా సపోర్టివ్గా ఉంది. ఇది నైట్ మ్యాచ్ అంటే 7:30కి స్టార్ట్ అవుద్ది కాబట్టి చేజింగ్ చేయడానికి కూడా అంత కష్టమైతే కాదు. ఓవరాల్గా ఇక్కడ 13 IPL మ్యాచెస్ జరిగితే 6 times మొదట బ్యాటింగ్ చేసిన వాళ్ళు విన్ అవుతే 7 times చేజింగ్ చేసిన టీమ్స్ విన్ అయ్యారు. ఇక్కడ డిజిట్స్ కూడా బాగానే ఉన్నాయి. అంటే నథింగ్ బట్ స్కోర్ ఆఫ్ బ్యాట్స్మెన్, టాప్ స్కోర్ వచ్చేసి డేవిడ్ వార్నర్ స్కోర్ చేసిన 91 రన్స్. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియన్ బౌలర్ ఆడమ్ జాంపా 6 wickets for 19 runs in a T20 గేమ్. ఇలాంటి ఎక్స్క్లూజివ్ ఫిగర్స్ మనము మన వైజాగ్ సాయిల్లో చూస్తున్నాము. ఓవరాల్గా ఇప్పుడు మనము హెడ్ టు హెడ్ కంపారిజన్ చేసినట్టయితే ఢిల్లీ వర్సెస్ చెన్నై ఇంతవరకు 29 మ్యాచెస్ ఆడితే ఇందులో చెన్నై 19 మ్యాచెస్ విన్ అయితే ఢిల్లీ కేవలం 10 times విన్ అయి ఉన్నారు. ఈ పిచ్ పైన IPLలో ముంబై హైయెస్ట్ స్కోర్ చేశారు 206 runs. అండ్ లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 92 runs, అది కూడా ముంబై టీం నుంచే ఉంది. ఇప్పుడు మనము ప్లేయింగ్ 11 కంపారిజన్ చేసినట్టయితే ఫస్ట్లీ మనం CSK గురించి మాట్లాడాలి. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్స్. MS ధోని 2008లో ఆడిన ఫస్ట్ మ్యాచ్నే గెలిపించినట్టు, యాజ్ అ కెప్టెన్. ఇప్పుడు 2024లో ఆడిన ఫస్ట్ మ్యాచ్నే బెంగళూరు టీం మీద రుతురాజ్ గైక్వాడ్ చెన్నై విన్ అయ్యేలా చేశాడు. ఎమినెంట్ కెప్టెన్సీ అండ్ గ్లోరియస్ బ్యాటింగ్ కారణంగా రుతురాజ్ గైక్వాడ్ వన్ ఆఫ్ ద కీ ప్లేయర్స్ అని చెప్పాలి. రుతురాజ్ గైక్వాడ్ అండ్ రచిన్ రవీంద్ర యొక్క ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కూడా బాగుంది. మనం రీసెంట్ మ్యాచ్లో కూడా చూసాము, చెన్నై టీం విన్ అయిన సెకండ్ మ్యాచ్లో కూడా బ్యాటింగ్ డామినెన్స్ అయితే పర్ఫెక్ట్గా కనపరిచారు. వీళ్ళకి తోడు అజింక్య రహానే కూడా మంచి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆడుతున్నాడు. తర్వాత శివం దూబే అండ్ సెకండ్ మ్యాచ్లో తనదే టాప్ స్కోర్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా శివం దూబే. నాకైతే చూడటానికి తను యువరాజ్ సింగ్లా కనిపిస్తాడు. 23 బాల్స్కే 51 runs స్కోర్ చేసి శివం దూబే భారీ సిక్సర్సే కాదు, టాప్ ఆఫ్ ద రన్స్తో ఉన్నాడు. సో తనకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వచ్చింది. ఇలాంటి క్వాలిటీ అండ్ డేంజరస్ బ్యాట్స్మెన్ చెన్నైతో ఉన్నారు మొదటి 4 members. డారీ మిచెల్ కూడా పర్లేదు అనిపిస్తున్నాడు. ఆడిన ఫస్ట్ సీజన్లోనే మొదటి మ్యాచ్లో 20+ runs అండ్ క్రితం మ్యాచ్లో కూడా 20 runs యాడ్ చేసి ఉన్నాడు. మోయిన్ అలీని కూడా ఈ మ్యాచ్లో మనం చూడొచ్చు. మేబీ తనకి ఎక్కువగా బ్యాటింగ్ ఛాన్స్ రాకపోయినా ఇటు బౌలింగ్లో కూడా ప్రూవ్ చేసుకునే ఎబిలిటీ మోయిన్ అలీ దగ్గర ఉంది. రవీంద్ర జడేజా ఉంటాడు టీంలో డెఫినెట్గా, ఎందుకంటే హీస్ వన్ ఆఫ్ ద ఛాంపియన్ ప్లేయర్స్. వేరే టీమ్స్ తనని ఎక్కువ మనీ ఇచ్చి ఆఫర్ చేసినా సరే ఎంత ఇచ్చినా పర్లేదు చెన్నైతోనే ఉంటాడనే కమిట్మెంట్ రవీంద్ర జడేజాలో ఆల్మోస్ట్ 2010 నుంచి చూస్తున్నాము. సో జడేజా వన్ ఆఫ్ ద లీడింగ్ వికెట్ టేకర్స్ కూడా. తన రోల్ ఎంతో ఇంపార్టెంట్ CSKకి. అండ్ ఫార్మర్ స్కిప్పర్, ప్రెజెంట్ ఓన్లీ వికెట్ కీపర్, ద లాంగ్ హెడ్ MS ధోని 2024 IPLలో అంటే ఈ ఇయర్ IPLలో కూడా 2008 IPLనే తలపిస్తున్నట్టుగా అంత యంగ్ అండ్ ఎనర్జెటిక్గా కనిపిస్తున్నాడు. ఫిట్నెస్ విషయానికి వస్తే ధోనిని మించిన వాళ్ళు లేరు.
తన ఆర్మ్ స్ట్రెంగ్త్, లేదంటే తన రన్నింగ్, తన బాడీ లాంగ్వేజ్, తన యాక్టివ్నెస్ అన్నీ మనము 42 ఇయర్స్ ఏజ్ పర్సన్లా కాకుండా జస్ట్ ఒక 22 ఇయర్స్ ఉన్నప్పుడు ధోని ఎలా ఉన్నాడో అలా చూస్తున్నాము. దీనికి తోడు లాంగ్ హెయిర్స్ ఉండడంతో మరింత ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ధోని నుంచి చూస్తున్నాం. సో ధోని ప్రెజెన్స్ కూడా టీంలో ఇంపార్టెంట్. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా ఉన్నప్పటికీ కెమెరాస్ యొక్క ఫోకస్ ఎక్కువగా మాత్రం ధోని పైన ఉన్నాయి. అది ఆల్రెడీ మనము చెన్నై మ్యాచ్ ఆడుతున్నప్పుడు చూస్తూనే ఉన్నాము. గైక్వాడ్ కూడా ఎప్పటికప్పుడు ధోని యొక్క అడ్వైస్ తీసుకున్నాడు. అన్డౌటెడ్లీ ధోని హ్యాస్ టు బీ దేర్, బట్ మనం కోరుకోవాలి ధోనికి ఇది లాస్ట్ సీజన్ అవ్వకూడదు అని. తర్వాత బౌలింగ్లో మనము శార్దుల్ ఠాకూర్, తుషార్ దేశ్పాండేని చూడొచ్చు. తుషార్ దేశ్పాండే సెకండ్ మ్యాచ్లో అద్భుతంగా రాణించి 2-3 వికెట్స్ తీసున్నాడు. శార్దుల్ పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు. మరి ఇద్దరిలో ఒకరికి అవకాశం ఇస్తారనిపిస్తుంది. దీపక్ చాహర్ అయితే సెకండ్ మ్యాచ్ చాలా అద్భుతంగా బౌల్ చేశాడు. 2 వికెట్స్ కూడా తీసున్నాడు. దీపక్ చాహర్ సమ్ టైమ్స్ బ్యాటింగ్లో కూడా షైన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మహిషా తీక్షణ అండ్ ముఖేష్ చౌదరి, సో వీళ్ళు కూడా పేస్ని క్యారీ చేస్తూ పవర్ ప్లేలో ఒక ఎమినెంట్ స్టార్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారని చెప్పాలి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్, విచ్ ఈస్ ద టీమ్ లెడ్ బై రిషబ్ పంత్. స్కిప్పర్ రిషబ్ పంత్ గాయం నుంచి కోలుకొని మళ్ళీ ఐపీఎల్ ఆడుతున్నాడు. పర్ఫార్మెన్స్ యావరేజ్గా ఉన్న కమింగ్ మ్యాచెస్లో తను సిచ్యువేషన్స్కి అలవాటు పడి ఒక బిగ్ ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. అండ్ ఢిల్లీ టీమ్ డెఫినెట్లీ ఒక మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు రిషబ్ నుంచి. ఓపెనర్స్కి అయితే డేవిడ్ వార్నర్, పృథ్వీ షా. సో మ్యాక్స్ ఇందులో చేంజ్ ఉండకపోవచ్చు. ఈ లెఫ్ట్ హ్యాండెడ్ కాంబినేషన్ ఆల్రెడీ షైన్ అవుతున్న పెయిర్. ఇద్దరి మధ్య మంచి కోఆర్డినేషన్ ఉంది. ఇద్దరు ఫామ్లో ఉన్నారు. డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియాని రిప్రజెంట్ చేస్తూ రన్స్ చేస్తుంటే పృథ్వీ షా ఇండియన్ టీంలో స్థానం దక్కకపోయినా ఇటు కౌంటీ క్రికెట్లోనూ ఇటు డొమెస్టిక్ క్రికెట్లోనూ తన గేమ్ని ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఇంకా నెక్స్ట్ 2 బ్యాట్స్మెన్ మనం చూసినట్టయితే ఆస్ట్రేలియన్ మిచెల్ మార్ష్ అండ్ షై హోప్. సో వీళ్ళ యొక్క గేమ్ ప్లాన్ కూడా బాగుంటుంది. ఎప్పుడైనా ఓపెనర్స్ త్వరగా వికెట్ కోల్పోయినప్పుడు వీళ్ళిద్దరూ రెస్పాన్సిబిలిటీ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పంత్ గురించి ఆల్రెడీ మనకు తెలిసిందే, తను రాబట్టి టీంలో మరింత స్ట్రెంగ్త్ పెరిగింది. మిగతా బ్యాట్స్మెన్ ఫ్రీగా ఆడటానికి ఛాన్స్ ఉంది. వీళ్ళతో పాటు డౌన్ ది ఆర్డర్ కుమార్ కుషగ్రా, ఎన్రిచ్ నార్త్జే అండ్ బౌలింగ్లో అక్షర్ పటేల్ అలాంగ్ విత్ కుల్దీప్ యాదవ్. ఈ ఇద్దరు టాప్ క్లాస్ బౌలర్స్. ఎన్రిచ్ నార్త్జే కూడా ఒక క్వాలిటీ బౌలర్ అని చెప్పాలి. స్పిన్ రెస్పాన్సిబిలిటీ అయితే అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్ మళ్ళొకసారి తీసుకుంటారు. ఓపెనింగ్ స్పెల్లో మాత్రం మోస్ట్లీ ఖలీల్ అహ్మద్ అండ్ ముఖేష్ కుమార్ని చూడొచ్చు. లెఫ్ట్ హ్యాండెడ్ కాంబినేషన్. ఇండియన్ టీంకి ఒకసారైనా ఆడిన ఎక్స్పీరియన్స్ వీళ్ళిద్దరికి ఉంది. సో వీళ్ళిద్దరూ కనుక మంచి స్టార్ట్ ఢిల్లీకి పవర్ ప్లేలో ఇవ్వగలిగితే చెన్నైని ఒకవేళ ఇబ్బంది పెట్టొచ్చు. బట్ చెన్నై ఉన్నటువంటి లైనప్ ఇటు బ్యాటింగ్ కానీ, బౌలింగ్ కానీ, ఫీల్డింగ్ కానీ మిగతా టీమ్స్ కంటే చాలా స్పెషల్గా ఉంది. అండ్ ఫైనల్లీ మనము ప్రెడిక్షన్ గురించి మాట్లాడుకుంటే అన్డౌటెడ్లీ ఏ కామన్ స్పెక్టేటర్ కన్నా చెన్నై పైనే విన్ అవుతారన్న హోప్ కలుగుతుంది. అండ్ ఇక్కడ హోమ్ టౌన్ అడ్వాంటేజ్ ఎవ్వరికీ లేదు. చెన్నై అండ్ ఢిల్లీ వచ్చేసి ఆంధ్రాలో ఆడుతున్నారు, ఒక న్యూట్రల్ వెన్యూ. మరి ఈ వెన్యూలో పై చేయి సాధించేది నాకైతే చెన్నై అనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటి అంటే టీంలో ఉన్నటువంటి కోఆర్డినేషన్, ధోని బిహైండ్ ద స్టంప్స్ మాత్రమే కాదు మెంటర్షిప్ వహించటం, యంగ్ కెప్టెన్ టైంకి కావాల్సిన డెసిషన్స్ తీసుకుంటూ ఉండటం, మోస్ట్ ఇంపార్టెంట్లీ బ్యాటింగ్ ఎబిలిటీ. ఫస్ట్ వికెట్ నుంచి ఆల్మోస్ట్ 7th 8th వికెట్స్ దాకా చెన్నై బ్యాటింగ్ చేయగలిగే ఎబిలిటీ ఉన్నటువంటి టీం. మరి ఢిల్లీ ఒక్కొక్కసారి టీం విషయంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. టాప్ ఆర్డర్ బాగా ఆడితే మిడిల్ ఆర్డర్ ఎక్కువగా రాణించకపోవటం, లేదా టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినా లేకపోతే టాప్ ఆర్డర్ బాగా ఆడినా సరే బౌలర్స్ ఒక్కోసారి ఫెయిల్ అవ్వటం చూస్తున్నాము. ఓవరాల్గా నా ప్రెడిక్షన్ చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్ విన్ అయ్యేలా అనిపిస్తున్నారు. మరి మీ ప్రెడిక్షన్ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా మాతో కామెంట్ చేయండి, మీ ఫీడ్బ్యాక్ని యాడ్ చేయండి. సిగ్నేచర్ స్టూడియోస్ లాగే సిగ్నేచర్ స్టోరీస్ని కూడా సపోర్ట్ చేయండి. ఇది ఈరోజు ఉన్నటువంటి అనాలిసిస్. ఈ సండేని బాగా ఎంజాయ్ చేయండి. విల్ సీ యూ టుమారో. ప్రస్తుతానికైతే నేను సైనింగ్ ఆఫ్.